Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మీరు చూస్తున్నారు RISE, రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ వారి బాహుబలి ప్యాక్ లైవ్ క్లాసును ప్రేను వీక్షిస్తూ ఉన్నారు. ఈరోజు అందులో భాగంగా ప్రిపోజిషన్స్ అనేటువంటి టాపిక్లో ఉన్నామండి. చూద్దాం ఈరోజు మా విద్యార్థులు ఏ విధంగా సమాధానాలు చెప్తారో. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎస్, ఓకే, రైట్. ఇప్పుడు మనము మీ పుస్తకాలు కూడా ఇప్పుడైతే ఓపెన్ చేసుకోవద్దండి. నేను ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టికల్ చేస్తున్నాం కాబట్టి మీరంతా ప్రాక్టికల్ ఇంట్లోనే చేసుకుని ఉండాలి. ఎస్, ఇప్పుడు ఒక్కొక్కరిని అడుగుతాను నేను, సమాధానాలు ఎలా చెప్తారో చూద్దాం. కనీసం ఇంట్లో ప్రాక్టీస్ చేయలేదు అనే వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేయాలి. ఓకే ఓకే సార్. ఎస్ అమ్మా, ఇవన్నీ మేము నేర్చుకుంటూ వచ్చేసాం గత 4 రోజుల క్లాసులలో. మొత్తం ఇవన్నీ పదాలు చూడండి. టు అని, అప్ అని, డౌన్ అని, అండర్ అని, ఆఫ్, ఇవన్నీ కూడా రివర్స్లో ఏ విధంగా చెప్పాలనేది అంతా చెప్పుకుంటూ వచ్చేసాము. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అయిపోయింది. మరి విద్యార్థులు ఎంతవరకు ఇంట్లో ప్రాక్టీస్ చేసినారనేది ఇప్పుడు తెలుస్తుంది. మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చూడండి. ప్రిపోజిషన్స్, విభక్తి ప్రత్యయములు ప్రాక్టీస్ అని ఉంది. మీ టెక్స్ట్ బుక్లో కూడా ఈ పదాలు ఉంటాయి. జాగ్రత్తగా మీరు కూడా ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోండమ్మా. ఓకే, ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎస్, ఇప్పుడు అందరూ మ్యూట్లో ఉన్నారండి. ఎవరికి మాట్లాడే అవకాశం లేదు. కేవలం హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. హ్యాండ్ రైజ్ ఎలా చేయాలి సార్ అంటే, కింద మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఒకసారి అందరూ చూసుకోండి. కింద ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో రియాక్షన్స్ అని ఒకటి ఉంటుంది, చిన్న ఇమోజీ. సో దాంట్లో పోతే మీకు రైజ్ హ్యాండ్ అని ఒకటి ఉంటుంది. నేను చెప్తాను అనే వాళ్ళు రైజ్ హ్యాండ్ చేసి పెట్టండి. నేను వాళ్ళని మాత్రమే అడుగుతా. ఇమోజీ ఉంటుంది, బొమ్మలు ఉంటాయి, చిన్న చిన్న బొమ్మలు, రియాక్షన్స్ అని ఉంటుంది కింద ఆప్షన్స్లో. సో రైజ్ హ్యాండ్ చేయండి, వాళ్ళని మాత్రమే నేను అడుగుతాను. మిగిలిన వాళ్ళు రైజ్ హ్యాండ్ చేసిన వాళ్ళని నేను అడుగుతానండి. ఓకే, ముందుగా హర్ష, అన్మ్యూట్ చేసుకో. హర్ష, అన్మ్యూట్ చేసుకో. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు హర్ష మాత్రమే మాట్లాడుతున్నాడండి, డిస్టర్బ్ లేకుండా ఉంటుందని కాబట్టి నేను ఈ విధంగా పెట్టాను. సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ. మీకు ఇబ్బంది పెట్టాలని కాదు, క్లాస్ నిదానంగా క్లారిటీగా వెళ్ళాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ఎస్, ముందుగా ఇప్పుడు హర్ష నాకు రిప్లైస్ ఇస్తూ ఉన్నాడు. ఎస్, హర్ష, బీ రెడీ. ఎస్, ఎస్, హర్ష జాగ్రత్తగా చూడన్నా, నీకు తెలుగు మాత్రమే కనిపిస్తూ ఉంది, నాకు రిప్లై ఇవ్వాలి. ఓకే, ఎస్, కమాన్. తెలుగు చదివి ఇంగ్లీష్ చదువుకుంటూ పో. అమెరికా నుండి, ఫ్రమ్ అమెరికా. సినిమాలు, ఇన్ సినిమా హాల్. వెరీ గుడ్. ఇక్కడ సినిమాల్లో, లో అంటే ఏమి, ఇన్ సినిమా. పైనది ఏమన్నావు, అమెరికా నుండి, రివర్స్ లో చెప్పినావు అనమాట. అమెరికా నుండి అంటే ఫ్రమ్ అమెరికా. అది రవి యొక్క తమ్ముడు. రవి యొక్క తమ్ముడు రివర్స్ లో రావాలన్నాను కదా. ఫస్ట్ రివర్స్ లో చెప్పు. తమ్ముడు అంటే ఏమి? తమ్ముడు అంటే ఏమి? బ్రదర్. తమ్ముడు అంటే బ్రదర్. యొక్క అంటే ఏమి? యొక్క అంటే ఏమి? ఆఫ్. మర్చిపోయినావు. బ్రదర్ ఆఫ్ ఎవరు? రవి. బ్రదర్ ఆఫ్ రవి. ఓకేనా అండి, క్లియరా? ఎస్, బ్రదర్ ఆఫ్ రవి, రవి యొక్క తమ్ముడు, బ్రదర్ ఆఫ్ రవి.
దీని బదులుగా ఇంకొక మాట కూడా చెప్పొచ్చు. హర్ష, దీని బదులు ఇంకొక మాదిరిగా కూడా చెప్పొచ్చు. రవీస్ బ్రదర్, రవీస్ బ్రదర్, ఆ విధంగా చెప్పాలి. ప్రాక్టీస్ చేయలేదు హర్ష, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రైట్. పండుగ కొరకు. ఎస్, పండుగ కొరకు. పండుగ కొరకు. కొరకు, కొరకు అంటే ఏమి? కొరకు అంటే ఫర్. ఇక్కడ పండుగ అని ఉంది. పండుగను ఏమంటారు ఇంగ్లీష్ లో? ఫెస్టివల్. ఫర్ ద ఫెస్టివల్. ఫర్ ద ఫెస్టివల్. ఫర్ ద ఫెస్టివల్. అది స్లోగా ఉన్నావు, ఇది పని చేయదు, ఘాటుగా ఉండాలి. ఎస్, రాముడి చేత. రాముడి చేత. చేత అంటే బై, రాముడు కాబట్టి రామ, బై రామ. ఓకే. బావి లోపలికి. బావి లోపలికి. లోపలికి, బావి లోపలికి. ఇక్కడ చూడండి, లోపలికి అంటే ఇంటూ. ఏ దాని లోపలికి? బావి లోపలికి. ఇంటూ ద వెల్. ఇంటూ ద వెల్. ఇంటూ ద వెల్. నోటి లోపలికి. నోటి లోపలికి. ఇంటూ ది మౌత్. ఇంటూ ద మౌత్. ఇంటూ ద మౌత్. మౌత్. వెరీ గుడ్. ఇంటూ ద మౌత్. నోటి లోపలికి. లోపలికి అంటే ఇంటూ, మౌత్. ఇంటూ ద మౌత్. నోరు అంటే మౌత్ అనమాట. స్కూలులో. ఎక్కడున్నావు? స్కూల్లో. స్కూలులో. ఇన్ ద స్కూల్ అను, ఇంకా బాగుంటది. ఇన్ ద స్కూల్. ఇన్ ద స్కూల్. సరిత వద్ద. సరిత వద్ద. వద్ద. అట్ సరిత. వెరీ గుడ్. వద్ద అంటే అట్, సరిత అంటే సరిత. అట్ సరిత. అది. మా తాతయ్యకు. మా తాతయ్యకు. డబ్బులు ఎవరికి ఇచ్చినావు? మా తాతయ్యకు. కు. మై గ్రాండ్ ఫాదర్. ఓయ్, కు. కు మర్చిపోయినావు. మై గ్రాండ్ ఫాదర్. కు. కు. టు మై గ్రాండ్. వెరీ గుడ్. టు మై గ్రాండ్ పా. టు మై గ్రాండ్ పా. టు మై గ్రాండ్ పా. సిగరెట్ పైన. సిగరెట్ పైన. సిగరెట్ పైన. ఓయ్ 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 ఓయ్. పైన. పైన. పైన అంటే ఆన్ అంతే. ఆన్ ద సిగరెట్. ఆన్ ద సిగరెట్. అది. నా స్నేహితుడి కొరకు. నా స్నేహితుడి కొరకు. 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 ఫర్ మై ఫ్రెండ్. ఫర్ మై ఫ్రెండ్. ఫర్ మై ఫ్రెండ్. నా స్నేహితుడి కొరకు. ఫర్ మై ఫ్రెండ్. డాక్టర్ కొరకు. ఫర్ ది డాక్టర్. వెరీ గుడ్. ఫర్ ది డాక్టర్. ఫర్ ది డాక్టర్. ఫర్ ది డాక్టర్. వెండితో. తో. వెండితో. తో. తో అంటే విత్. విండ్. వెండి అంటే విత్ ద సిల్వర్. విత్ సిల్వర్ అనాలి చాలు. ఓకే, విత్ సిల్వర్ అంతే. సూర్యుడితో. 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 తో. విత్. విత్. సూర్యుడు అంటే విత్. తో అంటే విత్. సూర్యుడు అంటే ద సన్. విత్ ద సన్. ఇప్పుడు ఒకసారి అందరు చెకప్ చేసుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు నోరు తెరిచి అడగండి. ఎస్, ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి బ్రదర్స్. ఏమైనా డౌట్ ఉందా? క్లియర్గా అర్థమైందంటారా? టైం తీసుకోవద్దండి. చిన్న క్వశ్చన్ నేను అడిగింది, ఏమన్నా డౌట్ ఉందా? డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. ఎందుకు సార్ ఇది ఇట్లా అని అడగండి. ఫస్ట్ లైన్ అయిపోయిందంటే రెండో లైన్కి వెళ్ళిపోవడమే, ఆలస్యం చేయకూడదు. ఇప్పుడు ఇంకొకరు రండి అమ్మా. సార్ నేను చెప్తా సార్ అనే వాళ్ళు రండి. ఇంకొక లైన్ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఇంకా హర్ష అయిపోయింది. ఇప్పుడు రెండవ లైన్కి రండి. ఎవరు వస్తారు రండి. టైం వేస్ట్ చేయకూడదమ్మా. హలో సార్. ఎస్ ప్లీజ్ చెప్పండి అమ్మా. సార్ పవన్ చేత. బై పవన్. కొంచెం నిదానంగా చెప్పు. ఆల్రెడీ కొంచెం క్లారిటీగా ఉన్నారు. కొంచెం అందరికి అర్థమయ్యేటట్లు స్పష్టంగా పలికితే అందరు వింటారు. ఓకేనా? పవన్ చేత. చేత. బై పవన్. బై పవన్. బై పవన్. లైబ్రరీ నుండి. ఫ్రమ్ ద లైబ్రరీ. వెరీ గుడ్. నుండి అని ఉంది కాబట్టి ఫ్రమ్. ఫ్రమ్ ద లైబ్రరీ. ఎక్కడి నుంచి వస్తున్నావు బాబు అంటే ఫ్రమ్ ద లైబ్రరీ. అది. బాత్రూమ్ కు. బాత్రూమ్ కు.
టు ది బాత్రూమ్. టు ది బాత్రూమ్. ఐఎమ్ గోయింగ్ టు టు ది ది బాత్రూమ్ బాత్రూమ్. అంటారు కదా, అట్లా టు ది ఎస్ సార్. బాత్రూమ్ ఆ విధంగా. ఓకే, వెరీ గుడ్. టవరు పైకి. సార్ టవర్ టవరు పైకి. పైకి, పైకి. సార్ ఆన్ ది టవర్ సార్. ఇక్కడ అప్ ఆన్ ది టవర్ అంటే ఇంకా బాగుంటది. అప్ ఆన్ ది అప్ టవర్. ఆన్ ది టవర్, అప్ ఆన్ ది అప్ టవర్. ఆన్ ది ఇప్పుడు టవర్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎస్ సార్. సార్ ఆన్ ది టవర్ కి అప్ ఆన్ ది టవర్ కి తేడా ఏంటి? ఎందుకు ఇట్లా అన్నారు మీరు? ఎందుకు ఇట్లా అంటారు? ఆన్ ది టవర్ కి అప్ ఆన్ ది టవర్ కి ఎందుకు అట్లా? ఆ డిఫరెన్స్ ఏంటి అనేది ఎవరైనా చెప్తానంటే వింటా, మీరు చెప్పకపోతే నేను చెప్పిస్తా. సార్ నేను చెప్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. గణపతి సార్. చెప్పయ్యా గణపతి. అప్ ఆన్ ద టవర్ అంటే పైకి ఎక్కి స్థాయికి వస్తుంది సార్. పైకి ఎక్కడమండి. అప్ ఆన్ ది టవర్ అంటే ఎక్కువగా ఉన్నట్టండి పైకి. పైకి ఎక్కడమా? ఎక్కువ ఉన్నాడు సార్ అప్ ఆన్ ది టవర్ అండి. ఆన్ అంటే పైన ఆన్ ది టవర్ అంటే దాని మీద స్థిరస్థంగా ఉన్నదండి. అంటే ఆన్ ది బెంచ్ అంటే దాని మీద పెట్టి ఉన్నదండి. ఆన్ అంటే దాని మీద పెట్టి ఉన్నదండి. ఇక్కడ అప్ ఆన్ అంటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు నాకు క్లారిటీ ఇవ్వాలి. దాని పైన పైకి సూచించేదండి. పైకి సూచించేదండి. ఎట్లా చెప్తావు? ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. చెప్తున్నావు కరెక్టే, కొంచెం ఇంకొంచెం. ఎందుకు అప్పాన్ అంటారు? అప్పని ఎప్పుడు అంటారు, అప్పాన్ అని ఎప్పుడు అంటారు? టవర్ పైకి కదా సార్, అందుకు అప్పాన్ అని అంటారు. టవర్ పైకి కదా సార్, అప్పాన్ ఆన్ అంటున్నారు కదా సార్. టవర్ పైన అని. టవర్ పైన అంటే ఆను, ఆన్ ద టవర్ అని వస్తుంది. ఇది బాగుంది. టవర్ పైన, ఇక్కడ పైకి అని ఉంది. అప్పుడు ఎందుకు మనం అప్పాన్ అంటున్నాము అనేది నేను అడుగుతున్నా సార్. అప్పాన్ అంటే ఎక్కుతున్నాడు కాబట్టి అప్పాన్ అంటారు సార్. ఎక్కిన తర్వాత అయితే అప్ప. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. అంతే అంతే, ఎగ్జాక్ట్. బట్ నేను కొంచెం క్లారిటీ ఇస్తాను, బాగా చూడండి. ఏం లేదు, మనము పైకి అయితే ఎక్కుతున్నాం. ఓకే, ఎందుకోసం ఎక్కుతున్నాము పైకి? ఈ పైన పోవడానికి ఎక్కుతున్నాం. పైకి ఎక్కుతున్నాము. అప్ ఊకే పైకి ఎక్కుతా ఉంటే, ఇట్లా వెళ్తా ఉంటే అప్, అంతవరకు అప్. అది ఈ అప్ కాస్త ఏమైపోద్ది మళ్ళీ నెక్స్ట్ ఆన్. అపాన్, అపాన్ ది టవర్. ఇప్పుడు అర్థమైందా అండి? అంటే పైకెక్కి నిలబడడానికి వాడి ప్రయత్నం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? వాడి ఉద్దేశం ఏంటంటే కింద నుంచి పైకి ఎక్కి దాని మీద నిలబడాలి అనేటువంటి ఉద్దేశముతో ఎక్కుతున్నాడు. ఈజ్ క్లైంబింగ్, క్లైంబింగ్ అపాన్ ది టవర్. అపాన్ ది టవర్ అంటే టవర్ మీద పోయి నిలబడడానికి చేసేటువంటి ఒక ప్రక్రియను అపాన్ ది టవర్ అని చెప్తున్నారు. అంతే తేడా. ఏమ్మా, క్లియరా అందరూ? ఓకే సార్, క్లియర్ సార్. అర్థమైందా? ఊకనే అప్ అంటే ఊకనే పైకి ఎక్కడాన్ని అప్ అంటారు, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు కొండ ఉందండి, కొండకి చూడండి, ఇది ఊకనే పైకి ఎక్కుతా ఉంటే అప్, ఇది అంతే. ఏ దాని కొరకు వాడు పోతున్నాడు? ఈడ పోయి ఈ కొమ్మ, ఈ మిద్దె మీద, అంటే ఈ కొండ ఉంది కదా, చివరి అంచున వరకు వెళ్ళాలి కాబట్టి అపాన్ ది హిల్. ఇప్పుడు అర్థమైందా అండి? దీన్ని అపాన్ అంటారు, దీన్ని అప్ అంటారు. ఈ రెండు మిక్స్ అయితేనే అపాన్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా అండి? క్లియరా? చిన్న లాజిక్ అంతే, పెద్దగేం కాదు. మీకు కొంచెం అర్థం కావడానికి చిన్న లాజిక్, దాట్స్ ఇట్. అంతే. ఓకేనా? రైట్ బ్రదర్, కమాన్ కమాన్ కమాన్. ఏం లేదు, చిన్న లాజిక్ అంతే, పెద్దగేం కాదు. ఓకే, అపాన్ అంటాం అంతే. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. కుర్చీ పైన. కుర్చీ పైన, ఆన్ ది చైర్. ఇక్కడ చూడండి, మరి కుర్చీ పైన అన్నప్పుడు అపాన్ ది చైర్ అనొచ్చు కదా? అనలేం సార్, అట్లా అనలేము. ఎందుకంటే కుర్చీ చిన్నది, ఆడు ఒకసారి అట్లా పైన ఎక్కి కూర్చొని ఇస్తాడు అనమాట. సో కుర్చీ పైన, ఆన్ ది చైర్. ప్రజల కొరకు, ప్రజల కొరకు. ఫర్ ద పీపుల్స్. ఫర్ ద పీపుల్ అంతే. పీపుల్స్ అనకూడదండి, ఫర్ ద పీపుల్. పీపుల్ అంతే. చాలా మంది పీపుల్స్ అంటారు, తెలీదు. పీపుల్స్ అంటారు, పీపుల్ లేదండి ఇంగ్లీష్ గ్రామర్ లో. అర్థమైందా? ఫర్ ద పీపుల్. పీపుల్ అంటేనే జనాలు, గుర్తుపెట్టుకోండి. పీపుల్ అంటే ప్లూరల్, అది సింగులర్ లేదు, ప్లూరల్. పీపుల్ అంతే. ఓకేనా? రైట్. నది లోపలికి, ఇంటూ ద రివర్. ఇంటూ ద రివర్, ఇంటూ ద రివర్. స్టేషన్ నుండి, ఫ్రమ్ ది స్టేషన్. సినిమాకు, టు ది సినిమా. తలపైన, ఆన్ ది హెడ్. ఇక్కడ కూడా అపాన్ ది హెడ్ అనకూడదు, ఆన్ ది హెడ్ అంతే. ఓకేనా? రైట్. తలుపు పైన,
ఆన్ ద ఆన్ ది విండో. డోర్, ఆన్ ది ఆన్ డోర్. ద విండో. తిండి కొరకు, ఫర్ ఫుడ్ సార్. ఫర్ ఫుడ్, ఫర్ ఫుడ్. అడవికి, టు ది ఫారెస్ట్. అడవికి, టు ది టు ఫారెస్ట్. ఫారెస్ట్. టు ది టు ఫారెస్ట్. ది ఫారెస్ట్ అంటేనే బాగుంటది. టు ఫారెస్ట్ కన్నా టు ది ఫారెస్ట్ అంటేనే బాగుంటది. టు ది ఫారెస్ట్. సముద్రము క్రిందికి. డౌన్ ద వెరీ గుడ్. డౌన్ ద ఇక్కడ సీ. డౌన్, ఇక్కడ డౌన్, Down డౌన్ the ద సి. సి. సి, ఎస్ఈని, ఎస్ఈఏ, మళ్ళీ ఎస్ఈఈ కాదు. సి Yes. అంటే చూచుట, ఎస్ఈఈ అంటే డబల్ ఈ అంటారు. ఎస్ఈఏ, సి అంటే సముద్రము, మళ్ళీ మహాసముద్రాన్ని ఓషియన్ అంటారు, అది వేరు. Yes. ఓకే. చర్చి ముందర. ఇన్ ఫ్రంట్ ఆఫ్ చర్చ్. వెరీ ఇన్ గుడ్. ఫ్రంట్ ఆఫ్ ఇప్పుడు ది చర్చ్. అంతే అంతే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చర్చ్. చర్చి ముందర ఉంది కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చర్చ్. ఓకే, రైట్. Yes. ఇప్పుడు ఇంకొకరు రండి అయ్యా, మారండి. మీరే కొత్త వాళ్ళు సార్. ఎవరో ఒకరు మారండి. చెప్పండి. సార్ నేను సార్. చెప్పండి. టేక్ ఆల్ ఛాన్సెస్. ఓకే సార్. నది క్రింద. అండర్ ద రివర్. ఇక్కడ క్రింద. చెప్పు. అండర్ ద రివర్. ఏం డౌన్ అనకూడదా? అనొచ్చు సార్. డౌన్ ద రివర్. అనొచ్చా, అనకూడదా? క్రింద అనకూడదు సార్. ఎందుకు? క్రింద అంటే క్రింద సార్. ఆల్రెడీ కింద ఉంది అవును సార్, క్రింద సార్. కాబట్టి కిందని ఇక్కడ అండర్ అనాలి. డౌన్ అవును ఎప్పుడు సార్. అనాలి? కిందికి. కిందికి. అవును సార్, కిందికి. అప్పుడు మీరు కిందికి అవును. అన్నప్పుడు డౌన్ అనాలి. డౌన్ అనాలి. అడవి నుండి. ఫ్రమ్ ఫారెస్ట్. ఫ్రమ్ ద ఫారెస్ట్ అంటే ఫ్రమ్ బాగుంటుంది. ద ఫారెస్ట్. సినిమాకు. సినిమా. టు ద మూవీ. టు ద to మూవీ. the movie. సినిమా అనేది తెలుగు పదంగా భావించండి, మూవీ Okay, అనేది sir. ఇంగ్లీష్ పదం. ఓకే. టు మూవీ. టీవీలో. ఇన్ టెలివిజన్. ఇన్ ద టెలివిజన్, ఇన్ In the- టీవీ అట్లా. పుస్తకము కొరకు. ఫర్ ద బుక్. బాబు, book. నువ్వు మార్కెట్ కి ఎందుకు పోయావు అంటే, ఐ వెంట్ the టు ది మార్కెట్ ఫర్ ద బుక్. అట్లా. భూమి పైన. భూమి పైన. ఆన్ ఎర్త్. ఆన్ ద ఎర్త్. ఆన్ ద ఎర్త్. ఆన్ ద ఎర్త్. ఓకే. ప్రపంచము వేరు, భూమి వేరు. అవును సార్. ఏంపా? ప్రపంచం అంటే హోల్ వరల్డ్, యూనివర్స్ లో ఒక వరల్డ్ అనేది ఒకటి. ఓకే సార్. అర్థమైందా? వరల్డ్ అర్థమైంది. వేరు, ఎర్త్ వేరు. మనమంతా నివసిస్తుండేది ఆన్ ద ఎర్త్. ఆన్ ద ఎర్త్. ఆన్ ద ఎర్త్, ఇన్ ద ఎర్త్. ఆన్ ద ఎర్త్ సార్. అది భూమి పైన మనం నివసిస్తుండేది, అది అవును లెక్క. రైట్. నెక్స్ట్. ఇంటికి. టు హౌస్. టు ద హౌస్. టు ద టు ద హౌస్. హౌస్. మా నాన్నతో. విత్ మై ఫాదర్. విత్ మై ఫాదర్. నీళ్లతో. విత్ ద వాటర్. విత్ వాటర్ అంతే. సునీత. వాటర్ కి దాబెట్టొద్దు అంటారు, బాగుండదు. ఓకే సార్. సునీత చేత. విత్ సునీత. విత్ చేత అన్నాడు ఇక్కడ. చేత. బై సునీత. బై అనాలి. బై సునీత. బై అది. సునీత. తో ఉంటే విత్. ఓకే. ఓకే సార్. ఇన్స్టిట్యూట్ నుండి. ఫ్రమ్ ఇన్స్టిట్యూట్. ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. గోడ క్రింద. అండర్ ద వాల్. ఇక్కడ చూడండి, క్రింద. క్రింద అంటే అండర్. అండర్ ద Under. వాల్. అండర్ ద wall. వాల్. బడిలో. ఇన్ స్కూల్. ఇన్ ద స్కూల్. ఇన్ ద స్కూల్. కుళాయి ముందర అంటే నీటి In- నీటి కుళాయి ముందర. ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్యాప్. ట్యాప్. ఈ రోడ్డుకు నిలువుగా. ఈ రోడ్డుకు నిలువుగా. నిలువుగా. Along దిస్ రోడ్. అలాంగ్ దిస్ రోడ్. along this road. అంతే. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అయ్యా. లేదు సార్, సింపుల్ గా ఉన్నాయి అంటే అట్లా వింటూ వెళ్ళిపోండి అంతే. ఇప్పుడు ఇంకొక మనిషి కొత్త వాళ్ళు రావాలి. సాయి చెప్పరా. ఎస్, కమాన్. బిల్డింగ్ పైన. బిల్డింగ్ పైన. ఆన్ ద బిల్డింగ్. ఆన్ ద బిల్డింగ్. గూటిలో. గూటిలో. ఇన్ ద సెల్ఫ్. స్కూలు కొరకు. ఫర్ ద స్కూల్. పెన్ను కొరకు. కొరకు. ఫర్ ద పెన్. ఫర్ ద పెన్. ద పెన్. కిటికీ ద్వారా. కిటికీ ద్వారా. ఈ ద్వారా. 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 ద్వారా అంటే థాట్. త్రూ. THROUGH. త్రూ అంటారు. THROUGH. త్రూ అంటే ద్వారా, వయా అని కూడా అంటారు. రస్తా రూపకంగా, రోడ్ల రూపకంగా పోయినప్పుడు వయా అంటారు. త్రూ ద విండో. త్రూ ద విండో. కిటికీ ద్వారా. త్రూ ద విండో. పార్కులో.
in the park. సినిమా కొరకు కొరకు for the movie. అందరిలో Along all. లో అందరిలో అన్నాడు ఇక్కడ. Among all. అమాంగ్ ఆల్. వెరీ గుడ్. బొంబాయికి. బొంబాయికి టు బొంబాయి. టు బాంబే. ఇంగ్లీష్ లో బొంబాయి అనకూడదు. టు బాంబే. టు బాంబే. టు బాంబే. టీచరు కొరకు ఫర్ ద టీచర్. వెరీ గుడ్. రాయితో విత్ ద స్టోన్. టీవీ లోపలికి. లోపలికి ఇంటూ ద టీవీ. రైల్వే స్టేషన్ వద్ద. అట్ ద రైల్వే స్టేషన్ హైదరాబాద్ లో. ఇన్ హైదరాబాద్. గుడికి. టు ద టెంపుల్. టు ద టెంపుల్. ఎవరికైనా డౌట్ ఉంటే, ఈ పేపర్ లో ఏమన్నా అనుమానాలు ఉంటే చెప్పండి. లేదు సార్ ముందుకు పోదామంటే ఇంకొకరు రండి. నో డౌట్ సార్. నో డౌట్. ఎవరు వస్తారు ఇప్పుడు? మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి. కొత్త వాళ్ళు సార్ నేను చెప్పలేదు అనే వాళ్ళు చెప్పండి. మళ్ళీ ఇంకొక ఛాన్స్ తీసుకోండి. కొత్త వాళ్ళు రండి. ఎవరైనా రావచ్చు. సార్ నేను చెప్తాను అనే వాళ్ళు రావాలి. నోరు తెరవాలి. అందరు మ్యూట్లు పెట్టుకొని కూర్చుంటే బాగుండదు. పద్ధతి కాదు. పద్ధతి అయితే కాదు. మ్యూట్లు ఉంటే మీకు ఏం నేర్చుకుంటున్నారు అనేది మాకు తెలియదు. మాట్లాడాలి. అందరూ మాట్లాడితే తలాకింత ఒక్కొక్కరు చెప్పుకున్నా పేపర్ అయిపోతాయి. నాకు టైం లేదు. తొందరగా రావాలి. స్టార్ట్. చెప్పండి. బాగా గట్టిగా చెప్పాలి. హైవే దగ్గర. లే నీ సౌండే రావట్లేదు. హైవేకు దగ్గర. హైవేకు దగ్గర. హైవేకు దగ్గర. దగ్గర అంటే ఏమి? నియర్. నియర్. ఇక్కడ దగ్గర అనుంది. నియర్. కు అనుంది. చూడండి ఇక్కడ అందరు గమనించండి అమ్మా. అందరు గమనించండి అమ్మా. ఇక్కడ దగ్గర అనుంది కాబట్టి నియర్. కు అనుంది చూడారా, దానికి టు. నియర్ టు ది హైవే. అర్థమైందా? నియర్ టు ది హైవే సారీ, నియర్ టు ది హైవే. అర్థమైంది ఇప్పుడు ఎందుకు టూ వచ్చింది ఇక్కడ? నియర్ టు ది హైవే. ఎందుకు టూ ఎందుకు వచ్చింది? కు ఉంది కాబట్టి నియర్ టు ది హైవే అన్నా. ఒకవేళ హైవే దగ్గర అన్నాడు అనుకో, కు లేదనుకో, అప్పుడు కావాలంటే నువ్వు నియర్ ద హైవే చెప్పొచ్చు. అంతే. ఇట్లా రెండు రకాలుగా చెప్పవచ్చు. ఎవరైనా గుర్తు పెట్టుకోండి అంతే. నీటి పైన. ఆన్ ది వాటర్. ఆన్ ది వాటర్. రోడ్డు పైన. ఆన్ ది రోడ్. ఆన్ ది రోడ్. కంప్యూటర్ పైన. ఆన్ ది కంప్యూటర్. చదువు కొరకు. ఫర్ స్టడీ. ఫర్ స్టడీస్ అనాలి. ఫర్ స్టడీస్. ఫర్ స్టడీ అనకూడదు. ఫర్ స్టడీస్ చదువు కొరకు. గీత ఇంటి ఎదురుగా. గీత ఇంటి ఎదురుగా. ఫ్రంట్ ఆఫ్ ద గీత హౌస్. ఇన్ ఫ్రంట్ ఆఫ్. చూడు చూడు చూడు, ఎదురుగా అనుంది. ఇన్ఫ్రంట్ కాదు, ఎదురుగా. ఎదురుగా అంటే ఏమన్నాం ఇంకా నేర్చుకున్నాం మనము? ఆపోజిట్ అనాలి. ఈ ఆపోజిట్ వచ్చినప్పుడు పక్కన ఏముండాలయ్యా? ఆపోజిట్ ఎప్పుడన్నా రాని దాని పక్కన ఏం రాయాలి? టూ రాయాలి. ఆపోజిట్ టు ద గీతాస్ హౌస్ లేదా ఆపోజిట్ టు గీతాస్ హౌస్. ఇప్పుడు చెప్పు, మొత్తం చెప్పు. గీతా ఇంటి ఎదురుగా. ఆపోజిట్ ద గీతా హౌస్. ఆపోజిట్ టు, ఇది నోటికి రావాలి. ఆపోజిట్ టు ద గీతా హౌస్. ఆపోజిట్ టు దా వద్దులే, దా వద్దులే, ఎందుకంటే గీత పేరు కదా, వద్దులే. ఆపోజిట్ టు గీతాస్ హౌస్ చెప్పు. ఆపోజిట్ టు గీతా హౌస్. గీతాస్ అనాలి. ఎందుకు? గీత ఇల్లది. అవును సార్. రైట్. నెక్స్ట్. చెట్టు కిందికి. చెట్టు క్రిందికి. 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 అండర్ ట్రీ. ఓయ్, చెట్టు క్రింద కాదు, క్రిందికి. ఇప్పుడు డౌన్ 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 డౌన్. కిందికి, లోపలికి కావదు. క్రిందికి అన్నాడు, డౌన్ అనాలి. డౌన్ ద ట్రీ. ఇట్లుంది చెట్టు, ఇట్లుంది కదా, కోతి దిగుతుంది అన్నమాట. చెట్టు ఇట్లుంది, కోతి ఇక్కడ నుంచి దిగుతుంది అన్నమాట కిందికి. అప్పుడు అనాలి, ద మంకీ ఈస్ కమింగ్ డౌన్ ద ట్రీ. డౌన్ ద ట్రీ. శీను యొక్క చెల్లెలు. శీను యొక్క చెల్లెలు. ఫాస్ట్ పెంచు, ఫాస్ట్ పెంచు. శీను సిస్టర్ లేదు, ఇట్లా ప్రిపోజిషన్ ప్రకారంగా పోతే
సిస్టర్ of ఆఫ్ sister. సీను, సిస్టర్ ఆఫ్ సీను. Sister. చెల్లితో, With sister. విత్ సిస్టర్. ఆఫీసు నుండి, From office. ఫ్రమ్ ద ఆఫీస్. ఫిబ్రవరిలో, ఫిబ్రవరిలో. ఆ, In February. ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి In the అన్నా month of బాగుంటది. February. ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అన్నా బాగుంటది, లేదా ఇన్ ఫిబ్రవరి అని సింపుల్ గా చెప్పినా చాలు. ఏం పెద్ద ఇదేం కాదు. ఓకేనా? అది నేర్చుకోవాలి. ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి, ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి నెలలో అని అర్థం. అది. సినిమా నుండి, From the movie. ఫ్రమ్ ద మూవీ. From the movie. టీవీలో, టీవీలో, In ఇన్ ద television. టీవీ. ఇంతకు In the ముందు, ఇంతకు ముందు. Before. బిఫోర్, in the- బిఫోర్ అంటే ఇంతకు ముందే, ఇంకా అంతే. Okay. నీకంటే ముందు. నీకంటే ముందు. ఆ, Before. 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 యు You. అంతే. బిఫోర్ యు అంటే నీకంటే ముందు వచ్చినా నేను అని. Before ఐ you. కేమ్ అంటే నేను వచ్చాను. Sir. ఎప్పుడు వచ్చాను? బిఫోర్ యు, Before you came. నీకంటే Before ముందు you. వచ్చాను. రాజు కంటే ముందు వచ్చాను అనుకో, Sir. రాజు కంటే ముందు. అప్పుడేమనాలి? ఐ కేమ్ బిఫోర్ రాజు, ఐ కేమ్ బిఫోర్ రాజు. Before Raju. ఈ లైన్ లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఈ లైన్ లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. నో డౌట్. క్లియర్ గా ఉన్నాం సార్, నో ప్రాబ్లం అంటే ముందుకు సాగుదాం. ఎస్, Okay, ఇంకొకరు sir. రండి అయ్యా, ఇంకొకరు రండి. అప్పుడు రెడీగా ఉండండి. రైట్, చెప్పు. నిన్న కొరకు సార్. ఆ, ఫర్ ద వాటర్. ఫర్ వాటర్ అని చాలు. నీళ్లకు దాబెట్టొద్దు, నీళ్లకు దాబెట్టొద్దు. ఫర్ వాటర్. అంతే అంతే. పులి చేత సార్. పులి చేత, బై టైగర్. బై ద టైగర్, ద టైగర్ బాగుంటది. ఓకేనా? అవును సార్. గుడి Okay, sir. నుండి, గుడి నుండి. ఫ్రమ్ ద టెంపుల్ సార్. గుడి నుండి, నుండి అంటే ఫ్రమ్. ఫ్రమ్ ద టెంపుల్. థియేటర్ పైన, థియేటర్ పైన. ఆన్ ద థియేటర్ సార్. రవి యొక్క పెన్ను, రవి Pen of యొక్క Ravi. పెన్ను, పెన్ ఆఫ్ రవి. దాని బదులు అలా అలా బాగుండదు. ఇంకొక రకంగా చెప్పు. పెన్ ఆఫ్ రవి. బాగుండదు, అలా చెప్పేది బాగుండదు. ఇంకొక రకంగా చెప్పు. రవీస్ పెన్ సార్. రవీస్ పెన్. ఏమనాలా? రవీస్ పెన్. అంతే అంతే. బంగారముతో, బంగారముతో. గోల్డ్. విత్ గోల్డ్. పెన్ను చేత, బై ద పెన్. బై ద పెన్. చెట్టు దగ్గర, నియర్ ద ట్రీ. నియర్ ద ట్రీ. ఆకాశము నుండి, ఫ్రమ్ ద స్కై. ఫ్రమ్ ద స్కై. ఆఫ్రికా నుండి, ఫ్రమ్ ద ఆఫ్రికా. ఫ్రమ్ ఆఫ్రికా అనాలి. ఫ్రమ్ ద From ఆఫ్రికా కాదు, ఫ్రమ్ ఆఫ్రికా. నది పైన, నది పైన. ఆన్ ద రివర్. ఆన్ ద రివర్. అన్నయ్యతో, విత్ బ్రదర్. విత్ మై బ్రదర్. అట్లా బాగుంటది. బెంగుళూరు దగ్గర. నియర్ బెంగళూరు. అంతే, నియర్ బెంగళూరు. బెంగళూరు అనాలి. బెంగళూరు తెలుగు ఆర్ కన్నడ, బెంగళూరు ఇంగ్లీష్ బాగుంటది. చాలా దూరము. వెరీ ఫార్. వెరీ గుడ్. ఇక్కడి నుండి దూరము, ఇక్కడి నుండి దూరము. ఫ్రమ్. వెరీ ఫార్ ఫ్రమ్ హియర్. చూడండి, దూరము అంటే ఫార్, నుండి అంటే ఫ్రమ్, ఇక్కడి నుండి అంటే ఫ్రమ్ హియర్. ఫార్ ఫ్రమ్ హియర్. అర్థమైందండి? ఓకే సార్. ఫార్ అంటే దూరము, ఇది అయిపోయా. నుండి అంటే ఫ్రమ్, ఇదే అయిపోయా. హియర్. ఇక్కడే అంటే హియర్. ఫార్ ఫ్రమ్ హియర్. ఇక్కడి నుండి దూరము, ఫార్ ఫ్రమ్ హియర్. ఫార్ ఫ్రమ్ హియర్. వెరీ గుడ్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. సార్ క్లియర్ గా ఉన్నాం సార్. ఓకేనా అండి? ముందుకు పోదుమా? ఓకే సార్. నెక్స్ట్ పేజ్. ఓకే సార్. ఓకే బ్రదర్, ఎవరైనా రెడీగా అండి? సార్ చెప్తాననే వాళ్ళు రండి. సార్ నేను చెప్తాను సార్. ఎస్, వెరీ గుడ్, కమాన్. బావి లోపలికి, ఇంటూ ద వెల్. ఇంటు ద వెల్ చెప్పేటప్పుడు ఇంటు ద వెల్, ద వెల్. ఇంటు ద వెల్. విత్ మౌత్. విత్ ద మౌత్, విత్ ద ద మౌత్, ద మౌత్. బాగుంటది, బాగుంటది. ఓకే సార్. లాయర్ కొరకు. ఫర్ ద లాయర్. అది చూడు ఎంత బాగుందో. చెక్కతో, చెక్కతో. విత్ వుడ్. విత్ వుడ్ అంతే, మళ్ళీ దా వుడ్ అనకూడదు. ఓకే సార్. యంత్రము చేత. బై ద మిషనరీ. మెషిన్, మిషనరీ అనకూడదు. ఓకే. బై ద మిషన్. మెషిన్, మెషిన్ అన్న. మిషన్ కాదు. మిషన్ అనేది మిషన్. తెలుగు టైప్ లో ఉంటది. అది మెషిన్ అనాలి.
ఇంటి లోపలికి, ఇంటూ ద హౌస్, ఇంటు ద హౌస్. గొడుగు క్రింద, ఆ అబ్బాయి అండర్ ద వాన్లో ఉన్నాడు కదా, వాన్లో ఎక్కడున్నాడు అంటే గొడుగు కింద ఉన్నాడు అని. అండర్ అండర్ ద ద అండర్ అంబ్రెల్లా, యాన్ అంబ్రెల్లా అనాలి. అండర్ యాన్ అండర్ అంబ్రెల్లా. ద యాన్ ఏ అంబ్రెల్లా. అండర్ యాన్ అంబ్రెల్లా. అండర్ దా లేదు ఇక్కడ, అండర్ ఓకే యాన్ సార్. అంబ్రెల్లా, అండర్ యాన్ అంబ్రెల్లా అని. పొలము నుండి, ఫ్రమ్ ఫీడ్, ఫ్రమ్ ద ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఫీల్డ్, పొలము, ఫీల్డ్స్ అంట అట్లా. ఫీల్డ్స్. పుస్తకము పైన, ఆన్ ద బుక్, పైన, పైన అంటే ఆన్, పుస్తకం పైన, ఆన్ ద బుక్. ఆన్ ద బుక్. సూర్యుడి కొరకు, సూర్యుడి కొరకు, కొరకు, ఫ్రమ్ ద ఓయ్ కొరకు, కొరకు, ఓకే ఓకే, ఫర్ సన్, ఫర్ ద సన్, ఫర్ ద సన్, ద సన్ అనాలి. ద సన్. బస్ స్టాండ్ నుండి, ఫ్రమ్ బస్ స్టాండ్, నుండి అంటే ఫ్రమ్, ఫ్రమ్ ద బస్ స్టాండ్. ఫ్రమ్ ద బస్ స్టాండ్ హైదరాబాదుకు, టు హైదరాబాద్. వెరీ గుడ్. ఏప్రిల్లో, ఇన్ ఏప్రిల్, ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ లేదా ఇన్ ఏప్రిల్. అది ఇన్ ఏప్రిల్. నీ యొక్క కుటుంబము, అవర్ ఆఫ్ ఫ్యామిలీ. ఓయ్ 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 ఓయ్, నీ యొక్క కుటుంబం. రివర్స్ రా, కుటుంబము అంటే ఫ్యామిలీ, ఫ్యామిలీ. యొక్క అంటే ఆఫ్, ఆఫ్ ఇక్కడ నీ అంటే యు, యు, ఫ్యామిలీ ఆఫ్ యు. యు. ఇది బాగోదు, చెప్పనీకి కొంచెం బాగలేదు. దీని బదులు ఇంకొక రకంగా చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. దీనికి బదులుగా ఇంకొక రకంగా చెప్పాలి. ఫ్యామిలీ ఆఫ్ యు అంటే అవర్ ఫ్యామిలీ. ఇక్కడ చూడు, నీ అన్నాడు, నీ అంటే అవర్ అంటే మా, మన యొక్క. ఓకే సార్. మై ఫ్యామిలీ. ఓయ్, మై అంటే నాది. ఇక్కడ నీ యొక్క కుటుంబం అంటే మీ గురించి మాట్లాడుతున్నా. యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్యామిలీ. ఏమయ్యా అన్ని తిప్పుతావు, లా డ్రైవరా నువ్వేమన్నా, అన్ని గేర్లు వేస్తావు. చెప్పు, నీ యొక్క కుటుంబము. ఇప్పుడు చెప్పు. అవర్ ఫ్యామిలీ. మళ్ళీ అవర్ అంటావు. యువర్ అవర్ కదా సార్. వైఓ యువర్ ఏవో పెద్ద మనిషి. నీ సార్. చెప్పు. మళ్ళీ అవర్ ఫ్యామిలీ. ఎవరయ్యా రాజరత్నము, యువర్ ఫ్యామిలీ. యువర్ చెప్పు. ఫ్యామిలీ. యువర్ అయ్యా, యువర్ అంటే మీ కుటుంబము. అర్థమైందా? ఓకే సార్. అవర్ అంటే మా కుటుంబము, యువర్ అంటే మీ కుటుంబము. ఓకేనా? ఓకే సార్. పాట కొరకు, ఫర్ సాంగ్, ఫర్ ద సాంగ్. అన్ని బాగా చెప్తివి. అవర్ కాడ 4 సార్లు చెప్తివి. సార్ ఓకే. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అయ్యా. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. రైట్, ఇంకొకరు రండి సార్. నేను చెప్పేసి చెప్పండి. పులితో, బసవరాజ్. పులితో, విత్ ద టైగర్. విత్ ద టైగర్. ఇంటికి, టు ది హౌస్. ఇంటికి, టు ద హౌస్. టు ద హౌస్. సూర్యుడి పైన, ఆన్ ద సన్. ఆన్ ద సన్. ఆమె కొరకు, ఆమె కొరకు, కొరకు, ఆమె కొరకు. ఫర్ హర్ అనాలి. పొరపాటు కాదులే, నీకు రాదు కాబట్టి ఆ విధంగా అన్నావు. చెప్తా విను. ఇక్కడ కొరకు అంటే ఫార్, అంతవరకు బాగుంది. ఇక్కడ ఆమె అంటే షీ కదా సార్ అని నేర్చుకున్నావు. పాపం ఎక్కడో నేర్చుకున్నావు, అది ఇక్కడ దెబ్బతీసింది నిన్ను. ఎట్లాంటి సందర్భాల్లో ఇటుపక్క వెళ్ళేటప్పటికి కొంచెం మీకు లాజికల్ గా చెప్తున్నా. ఫార్ షీ అనకూడదు, ఫార్ హర్ అనాలి. ఫార్ హీ అనకూడదు, ఫార్ హిమ్ అనాలి. ఫార్ దే అనకూడదు, ఫార్ దెమ్ అనాలి. ఓకేనా? ఓకే సార్. పాల కొరకు, పాలతో, పాలతో, పాలతో డాక్టర్ విత్ మిల్క్ అను అంతే. వాటర్ కి గాని మిల్క్ గాని దా వాడకూడదు. ఓకే. డాక్టరు చేత, బై ది డాక్టర్. బై ద డాక్టర్. నీ చేత, బై మీ. ఇక్కడ చూడు, నీ, నీ మళ్ళీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం. నీ చేత, చేత అంటే బై, నీ అంటే నీవు, యు అనుకో, బై యు. ఎంత సింపుల్ కదా. స్కూలు నుండి, ఫ్రమ్ ది స్కూల్. అది. సర్కసుకి, టు ది సర్కస్. సర్కస్. ఇంటి పైకి,
ఇంటి పైకి, ఇక్కడ పైకి వచ్చింది చూడు, అపాన్ ది హౌస్. ఓకే సార్. అపాన్ అర్థమైందా? ది ఇంతకు ముందు ఎట్లా టవర్ అన్నామో ఇక్కడ అపాన్ ది హౌస్ అని చెప్పవచ్చు. ఓకే. ఓకే. పుస్తకములో, పుస్తకంలో, ఇన్ ద బుక్, ఇన్ ద బుక్, అందరి కొరకు, ఫర్ ఫర్ ఆల్, ఫర్ ఫర్ ఆల్, ఆల్, కొరకు అంటే ఫర్, అందరి కొరకు కాబట్టి ఫర్ ఆల్, ఫర్ ఆల్. మెదడు లోపలికి, ఇంటూ ది మైండ్, మెదడు లోపలికి, ఇంటూ ది మైండ్, ఇంటూ ద మైండ్, మైండ్. బ్రెయిన్, మైండ్, బ్రెయిన్, బ్రెయిన్ అని ఇంకా బాగుంటది. ఇంటి ఓకే. నుండి, ఫ్రమ్ ఫ్రమ్ ది హౌస్. హౌస్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా బ్రదర్సు, సిస్టర్సు? ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. నో డౌటా? ఓకే సార్. నో డౌట్. రైట్. ఇంకొకరు రండి మరి, ఇంకొకరు రండి. ఎస్, రండమ్మా, ఎవరో ఒకరు రండి. లేడీస్ చెప్పట్లే, ఏం మౌనం అయిపోతురా? సుజాత్, ఎవరు, గౌడు, ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇడా? ఉమా గారు ఉన్నారా? అరే లేడీస్ లేరే. అక్క ఎక్కడ పోయామ్మా? అమ్మా జయశ్రీ గారు, హలో జయశ్రీ గారు, మైక్ ఆన్ చేయండి అమ్మా, అమ్మా మాట్లాడండి అమ్మా. ఓకే సార్. మాట్లాడండి అమ్మా, చెప్పండి అమ్మా. చెప్పండి. గోడ కింద అందరితో కిందికి, కిందికి, గోడ క్రిందికి. ఇన్ ద వాల్. ఉండమ్మా, ఇక్కడ క్రిందికి అన్నాడమ్మా. క్రిందికి అంటే డౌన్, డౌన్ ద వాల్. అది డౌన్ ద వాల్. ఎందుకు అంటే కిందికి అన్నాడు కాబట్టి. తలుపు క్రిందికి, క్రింద, 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 తలుపు క్రింద, అండర్ ద డోర్. వెరీ గుడ్, అండర్ ద డోర్. నెక్స్ట్, మేడ పైన, మేడ పైన, ఆన్ ది టాప్ ఆఫ్ హౌస్, ఆన్ ది టాప్ ఆఫ్ ది హౌస్. అంతే, మేడ అంటే ఆన్ ది టాప్, టాప్ ఆఫ్ ది హౌస్. అది. నది క్రిందికి, నది క్రింది, డౌన్ ద రివర్. కిందికి అన్నాడు కాబట్టి డౌన్, డౌన్ ద రివర్. వెరీ గుడ్. సముద్రం క్రింద, అండర్ ద సీ, అండర్ ద సీ, అండర్ ద సీ. కింద అన్నాడు కాబట్టి అండర్. ఓకే. అండర్ ద సీ. నదిలో, నదిలో, లో, లో, ఇన్ ద రివర్. వెరీ గుడ్. మా నాన్న యొక్క ఆఫీసు, ఆఫీస్, ఆఫీస్ ఆఫ్ మై ఫాదర్ అనకూడదు, రివర్స్ లో చెప్పాలి. ఇప్పుడు ఎట్లా చెప్తావు? ఆఫీస్, ఆఫీస్ ఆఫ్ మై ఫాదర్. దాని బదులుగా వేరే రకంగా చెప్పాలన్నా. ఇంకో వేరే రకంగా, మై ఫాదర్స్ ఆఫీస్. వెరీ గుడ్, మై ఫాదర్స్ ఆఫీస్. వెరీ గుడ్, సూపర్. ఫాదర్స్ ఆఫీస్. అతడి కొరకు, ఫర్ హిమ్. ఫర్ హిమ్. వెరీ గుడ్, సూపర్ అమ్మా. నాన్నతో, నాన్నతో, విత్ మై ఫాదర్. వెరీ గుడ్. హోటల్ లోపలికి, కోట లోపలికి, ఇంటూ ది హోటల్, ఇంటూ ద హోటల్. హోటల్. స్కూలు దగ్గర, స్కూలు దగ్గర, నియర్ ద స్కూల్, నియర్ ద స్కూల్, నియర్ ద స్కూల్. ట్యూషన్ నుండి, ట్యూషన్ నుండి, ఫ్రమ్ ద ట్యూషన్. వెరీ గుడ్. ఊరి నుండి, ఊరి నుండి, ఫ్రమ్ ద విలేజ్, ఫ్రమ్ ద విలేజ్. ఆఫీసుకి, ఆఫీసుకి, టు ద ఆఫీస్. వెరీ గుడ్. హైదరాబాద్ కి, టు ద హైదరాబాద్. టు హైదరాబాద్. అంతే, దా అనకూడదు, టు దా అని అనకూడదు, టు హైదరాబాద్ అంతే. అంతే, చాలు 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 చాలు. వెరీ గుడ్ అమ్మా, కష్టపడితే మొత్తానికి అయితే అమ్మా. రైట్, ఓకే. ఇంకొక అమ్మ ఉండే, ఉమా, ఉమా గారు, ఆర్ యు దేర్? ఉమా గారు ఉన్నారా? ఉన్నారు, ఉన్నారు, ఉన్నారు. మాట్లాడండి అమ్మా. ఉమా, అమ్మా మాట్లాడు తల్లి. చంద్రుడి పైకి, ఇక్కడ చూడండి, పైకి అన్నాడు, పైకి. ఇది కూడా అపాన్ వస్తుందమ్మా. అపాన్ ద మూన్. చెప్పండి.
upon the moon. అపాన్ ద మూన్, పైకి అంటే ఇక్కడ పైకి అంటే అపాన్ అని వాడాలి. అపాన్ ది మూన్, అప్ ఆన్ ది మూన్. బ్యాగు క్రింద, ఫస్ట్ క్రింద అంటే ఏమ్మా? In the air, into the క్రింద క్రింద. under the bag. చెప్పమ్మా, గట్టిగా చెప్తాలి. అండర్ Under ద the బ్యాగ్. bag. ఇప్పుడు ఒక పాము ఉంది, పాము ఎక్కడ పోయింది? ఆ బ్యాగ్ కింద పోయింది, అండర్ ద బ్యాగ్. బెంచి క్రింద, మళ్ళీ సేమ్ ఆన్సర్, బెంచి క్రింద. In the bench. బాగా గట్టిగా చెప్పాలమ్మా, లోపల లోపల మింగుతున్నారు. బాగా గట్టిగా చెప్పాలి. బెంచి క్రింద, అండర్ ద బెంచ్. Bench. చెప్పమ్మా. మా ఇంటి ప్రక్కన, మా ఇంటి ప్రక్కన, మా ఇంటి ప్రక్కన. Beside my house. ప్రక్కన అంటే ఏమి? Side. Beside. బిసైడ్. మా ఇంటి ప్రక్కన అంటే బిసైడ్ అవర్ హౌస్, బిసైడ్ అవర్ హౌస్. టేబుల్ పైన, On the table. టేబుల్ పైన, పైన అంటే ఆన్, ఆన్ ద టేబుల్. ఉమ్మగారు గట్టిగా లేరు, గట్టిగా ఉండాలా. నా ముందరా, నా ముందరా. In front of me. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. వెరీ గుడ్. ఎవరబ్బా ఇది? మా ఇంటి ముందరా, మా ఇంటి ముందరా. మా ఇంటి ముందరా. In front of the house. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. Our house. మా ఇంటి ముందరా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. రవి ఇంటికి ఎదురుగా, రవి ఇంటికి ఎదురుగా, ఎదురుగా. Opposite to Ravi's ఆపోజిట్ టు రవిస్ హౌస్. house. రోడ్డుకు అడ్డంగా, Across the road. అక్రాస్ ద రోడ్. Across the road. అడ్డంగా అంటే అక్రాస్ వాడుకోవాలి, అక్రాస్ టు ది రోడ్ అంటే ఇంకా బాగుంటది, ఎందుకంటే కూ ఉంది కాబట్టి అక్రాస్ టు ది రోడ్ అంటే బాగుంటది. సముద్రము the road. లోపలికి, సముద్రము లోపలికి. Into the sea. ఇంటు ద సీ. రైల్వే స్టేషన్ ప్రక్కన, Um, రైల్వే beside- స్టేషన్ ప్రక్కన. ప్రక్కన అంటే బిసైడ్, బిసైడ్ beside ద the రైల్వే railway స్టేషన్, station. బిసైడ్ ద రైల్వే స్టేషన్, బిసైడ్ Beside ద the రైల్వే railway స్టేషన్. station. నదికి అడ్డముగా, Across the river. అక్రాస్ ద రివర్. బస్ స్టాండ్ ముందరా, Across the river. In బస్ front of స్టాండ్, the ఇన్ bus ఫ్రంట్ ఆఫ్ ద stand. బస్ స్టాండ్. రోడ్డుకు In front of ప్రక్కన, రోడ్డుకు ప్రక్కన. Beside the road. వెరీ గుడ్. ఆసుపత్రికి ముందు, ముందు. ఆసుపత్రికి ముందు. Before the బిఫోర్ ద హాస్పిటల్, Front of hospital. బిఫోర్ ద హాస్పిటల్. Hospital. లెక్కాచారం, ఇది లెక్కాచారం. ఏంపా, ఏమైనా డౌట్ ఉందా? నేను ఊరిని అడక్క ముందుకు పోతే. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఉమ్మగారు, పెద్దమ్మా నువ్వు చెప్పాలా, గట్టి గట్టిగా చెప్పాలమ్మా, ఓకేనా? సిగ్గుపడేది ఏం లేదు, బాగా గట్టిగా చెప్పు, తప్పేం లేదు, ఓకేనా? నెక్స్ట్ టైం రెడీ ఉండాలి. ఏమంటారమ్మా ఉమ్మగారు, మాట్లాడండి. సరే, నెక్స్ట్ ఎవరన్నా, నెక్స్ట్ ఇంకా డౌట్ ఉన్న వాళ్ళు ఉన్నారా? డౌట్ లేదంటే ముందుకు పోదాం. ఎస్, ఇంకా ఎన్ని ఉన్నాయి ఇవి? అయిపోయా, లాస్ట్ ఫైనల్ అమ్మా, లాస్ట్ అమ్మా ఫైనల్. చెప్పని వాళ్ళు ఎవరన్నా ఉంటే, చెప్పని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాట్లాడండి అమ్మా. ఇంకా 2 పేజీలు ఉన్నాయి చూడమ్మా, రండి కొంచెం మాట్లాడండి, చెప్పండి, ఆన్సర్లు ఇవ్వండి, బలవంతం పెట్టకండి నన్ను. రండమ్మా, ఇద్దరు రండి, ఎవరో ఒకరు. జెంట్స్ ఎవరో ఒకరు రండమ్మా, మాట్లాడండి. నేను ఇంకా చెప్పలేదు సార్ అనే వాళ్ళు ఎవరు? సంధ్య ఎవరు? ఎవరెవరో ఉన్నారు కదప్పా, ఎవరు మాట్లాడరు? ఏమ్మా ఉమ్మగారు మళ్ళీ ట్రై చేస్తారా? లక్ష్మమ్మ, రామలక్ష్మమ్మ, రామలక్ష్మమ్మ గారు మైక్ ఆన్ చేసుకోవాలి. మైక్ రావట్లేదా మీ అందరికి? ఏం కథ నాకు అర్థం కాలే. మైక్ ఆన్ చేసుకోండి అందరూ, ఫస్ట్ మైక్ ఆన్ చేసుకోండి. మైక్ ఆన్ చేసుకోవటానికి రావట్లేదు, ఏం కథ?
మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి, మాట్లాడే వాళ్ళు మాట్లాడండి చక్కగా. అందరూ ఇంత మౌనంగా ఉంటే ఎట్లయో. వంట రూములో. చెప్పమ్మా. ఎవరు మళ్ళీ ఏమో వచ్చినా? కిచెన్. ఉండు జయశ్రీ గారు వద్దమ్మా, ఉండు మరి తల్లి. అదే శబ్దం ఉండమ్మా తల్లి. కోసం మాట్లాడుతున్నాను. ఉండండి. కొంచెం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఎవరయ్యా? నేను చెప్తానని వాళ్ళు రండి. సునీల్. సార్ నేను సార్. చెప్పు, బాగా గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పు. లేదు, సౌండ్ రావట్లేదు. సౌండే రావట్లేదు. కొత్త వాళ్ళు రండి, సౌండ్ బాగా పెట్టాలి, గట్టిగా మాట్లాడాలి బాగా. ఇన్ ద కిచెన్ సార్. వంట రూములో. ఇన్ ద కిచెన్ రూమ్. ఇన్ ద కిచెన్ రూమ్. చేతిలో. ఇన్ ద హ్యాండ్. కవరు పైన. ఆన్ ద కవర్. కంప్యూటర్ పైన. ఆన్ ద కంప్యూటర్. ఆఫీసరు వద్ద. అట్ ద ఆఫీసర్. పార్కు వద్ద. ది పార్క్. అట్ ద పార్క్. కళ్ళతో. విత్ ద ఐస్. నోటితో. విత్ ద మౌత్. అది. ఇనుముతో. విత్ ఐరన్. విత్ ఐరన్ అంతే. ప్లాస్టిక్ తో. విత్ ప్లాస్టిక్. ఇంగ్లీషు కొరకు. ఫర్ ఇంగ్లీష్. అందరి కొరకు. ఫర్ ఆల్. మార్కెట్ నుండి. ఫ్రమ్ ద మార్కెట్. అది. ఇన్స్టిట్యూట్ నుండి. ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. సర్కసుకి. టు ద సర్కస్. వెరీ గుడ్ సూపర్. అమ్మా ఇంకొకరు రండి అమ్మా, ఎవరో ఒకరు. ఎవరికైనా డౌట్ ఉన్నా అడగండి, లేదా ముందడుగు వేయండి. ఎవరైనా మాట్లాడతారంటే చెప్పండి అమ్మా. గణపతి. చెప్పండి అమ్మా, చెప్పండి. ఉండమ్మా. ఇంటికి ఎవరు చెప్తున్నది? గణపతి సార్. గణపతి. వేరే వాళ్ళందరూ మ్యూట్ పెట్టండి. గణపతి సౌండ్ ఎక్కువ ఉంది, కొంచెం చూసుకో. ఇంటికి. టు హౌస్. కొండపైకి. అపాన్ ద హిల్ అను బాగుంటది. గోడపైకి. అప్ ద వాల్ అంతే. అప్ ద వాల్. నిచ్చెన కిందికి. అండర్ ల్యాడర్. ఇక్కడ కిందికి అన్నాడు, చూడు, గమనించు. ఓయ్ కిందికి అన్నాడు, కావాలని చూడు అక్కడ. కింద పెద్ద మనిషి. కిందికి అంటే డౌన్ ద ల్యాడర్. నిచ్చెన ఎట్లుందయ్యా? మనం మిద్దె ఎక్కుతాము, మిద్దె నుంచి కిందికి దిగుతున్నాడు అనమాట. డౌన్ ద ల్యాడర్ అనాలి. తలుపు క్రిందికి. డౌన్ ద డోర్. అంతే. పడవ క్రింద. అండర్ పడవ. ఏం బా పెద్ద ఇంగ్లీష్ చెప్తావు నువ్వు. పడవని ఏమంటావు? అండర్ ద పడవ. అండర్ ద షిప్ లేదా బోట్. అండర్ ద బోట్. కాళ్ళ క్రింద. అండర్ ఫుట్. అండర్ మై ఫుట్. అట్లా ఏదైనా చెప్తాను, ఇష్టం. రవి యొక్క భార్య. రవిస్ వైఫ్. సింపుల్ అంతే. కిరణ్ యొక్క సమస్య. కిరణ్స్ అనాలి. కిరణ్స్ ప్రాబ్లం. కంప్యూటర్ లోపలికి. కంప్యూటర్ లోపలికి. ఇంటూ ద కంప్యూటర్. సెల్ ఫోన్ లోపలికి. ఇంటూ ద సెల్ ఫోన్. గుడి ప్రక్కన. బిసైడ్ ద టెంపుల్. అంతే. బస్సు ప్రక్కన. బిసైడ్ ద బస్.
అంతే. నా వెనక బ్యాక్ మై బ్యాక్వర్డ్ బిహైండ్ మీ. బిహైండ్ మీ. బిహైండ్ మీ అంటే నా వెనక. అది మా ఇంటి వెనక. బిహైండ్ మై హౌస్. వెరీ గుడ్. ఇక్కడ బిహైండ్ బదులు బ్యాక్ సైడ్ టు మీ లేదా బ్యాక్ సైడ్ టు మై హౌస్ ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? అది. సో దాదాపుగా ఒక 200 బిట్లేమో ఉన్నాయి ఇవి. మీకు కంప్లీట్గా ప్రిపోజిషన్స్ అనేది హోంవర్క్. ఇది పేజ్ నంబరు మరి 3 నుంచి 8 వరకు మీ పుస్తకాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఏంపా ఇవన్నీ కూడా మీరు ప్రాక్టికల్ చేస్తే దీని లాభము ఫ్యూచర్ మొత్తం ఉంటుందయ్యా. అర్థం కాలే? మాట్లాడాలి ఇప్పుడు. అందరు మౌనంగా ఉంటే సరిపోదు నాకు. అర్థమవుతుంది. ఇప్పుడు ఇది 4-5 రోజులైనా కూడా ఎందుకు నేను ఎంత ఘాటుగా చెప్తున్నాను అంటే, అందులో ఫస్ట్ క్లాస్లో ఇవే అంటే మీకు సగం ఆన్సరు ఇవే నేర్పిస్తాయి. మీరు ఇంగ్లీష్లో ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అంటే గమనించండి, వాళ్ళ మాటల్లో గమనించండి. ఆ ఇంగ్లీష్ వాక్యాల్లో సగం ఆన్సర్లు ఇవే ఉంటాయి. అందుకే దీని మీద ఫోకస్ చేయిస్తా. ఫస్ట్ వీటిలో ప్రాక్టీస్ బాగుండాలి. ఈరోజు కొంప మునిగిపోయింది ఏం లేదు. ఈరోజు చెప్పకపోయినా చెప్పినా మీకేం తొందరలే. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే నా 5 క్లాసులు మొత్తం ఒకసారి ఫస్ట్ నుంచి అన్ని వినేసి క్లియర్ కట్గా మళ్ళీ వినండి. 5 క్లాసులు ఇచ్చిన 5 క్లాసులు పూర్తి స్థాయిలో వినేసి ఈ ప్రాక్టీస్ బుక్లో ఉంది కదా, బుక్లో మీరు చూసింటారు నాకు ఆల్రెడీ. మీ దగ్గర ఇప్పుడు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ మెటీరియల్ ఉందా లేదా చూసుకోండి ఒకసారి. మీ దగ్గర మెటీరియల్ ఉంది కదా. ఈ మెటీరియల్ ని మీరు దయచేసి నోటికి రఫ్ అండ్ టఫ్ ప్రాక్టీస్ చేయండి అయ్యా. ఇవి మీరు అనుకున్నంత చిన్న పదాలు కాదు. ఇవి పవర్ఫుల్ పదాలు. ఇవి చూసి చిన్న పదాలు కానీ పవర్ఫుల్ పదాలు. రేపటి క్లాస్ లో మళ్ళీ టైం గురించి వెళ్తాం మనం. ఏమో అంటున్నారు ఎవరో. ఇవి పవర్ఫుల్ వర్డ్స్ అన్నమాట. సో ప్రాక్టీస్ చక్కగా చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. మీ పుస్తకాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. డౌట్స్ ఏం లేవంటారా? క్లియర్ అయింది అందరూ? Yes sir. No doubt. Clear sir. తర్వాత సరే ఇప్పుడు లైవ్